అందరికీ నమస్కారం. ఈరోజు నవనీత్ కౌర్ నవనీత్ రాణా బీజేపీ పర్సన్ ఆమె కొన్ని కామెంట్స్ చేశారు. ఐ డు అగ్రీ విత్ హర్. బట్ మనం ఒక మాట చెప్తున్నాం, ఫస్ట్ మనం చేయాలి కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది అప్లై అయ్యింది. నా నుంచి ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయని వీడియో అన్నాను కదా, ఇదే ఏంటది నాకు ఎప్పటి నుంచో డౌట్ అండి. మొన్న చంద్రబాబు నాయుడు గారిని ఒక ఫేమస్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశారు. నాకు అనిపించింది, క్వశ్చన్ అడటం రానప్పుడు సైలెంట్గా ఉండాలమ్మా. అడిగి అడగకుండా ఆయనతో సమాధానం చెప్పగానే ఏదో ఆన్సర్ వచ్చినట్టు ఫీల్ అయిపోయి నవ్వు ఫేస్ పెట్టి పక్కకు జరగటం కాదు అనిపించింది. వాళ్ళు ఎవరేంటి కూడా మీకు గుర్తుండాలి. నేను అదే ఫీల్డ్లో కాబట్టి తక్కువ చేయడం ఇష్టం లేకుండా సైలెంట్ అయ్యింది. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఎంతమంది పిల్లల్ని కనగాలి అంతమంది పిల్లల్ని కనండి, ఇద్దరు పైన కనాల్సిందే అన్నాడు. అవునా, ఇద్దరు పైన. ఆయనకి ఒక కొడుకు, సరే ఆయన కుదరలేదు. బట్ ఆమె భువనేశ్వర్ గారు బిజీగా ఉంటారు, ఈయన బిజీగా ఉంటారు. సో పిల్లలకి అందుబాటులో అమ్మనని లేకపోతే ఇబ్బంది అయింది. ఇంకా అలా లోకేష్ విషయంలో ఆపారనుకుందాం. ఈరోజు లోకేష్కి దేవాంశ్ ఒక్కడే కదా కొడుకు. మరి బ్రాహ్మణి గారు లోకేష్ కూడా అంత బిజీగా ఉన్నారా? ఎస్, బిజీగానే ఉన్నారు, నో డౌట్. బట్ చూసేవాళ్ళకి ఏమనిపించింది, మీరేమో మీ పనుల్లో బిజీ కూడా మీరు గొప్పగా ఎదగాలి, పిల్లల్ని పెంచడం అన్నప్పుడు ఇబ్బందులు లేకుండా మీరేమో ఒకరితో సరిపెట్టుకున్నారు. మేము మాత్రం పిల్లల్ని కనాలా, మేము మాత్రం ఎదగొద్దా, మేము మాత్రం బాగుపడొద్దా, మేము మాత్రం ఎందుకు ఎక్కువ పిల్లల్ని కనాలి, ఎక్కువ మంది పిల్లల్ని కానీ వాళ్ళని పోషించడానికి ఇబ్బందులు పడాలా, మాకొద్దు బాబు అని ఒకరితో సరిపెడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇద్దరు అన్నప్పుడు ఓకే కూల్. ఇద్దరు పైన అన్నప్పుడు ఇద్దరు పైన అన్నప్పుడు ఏ హిందువు కూడా ఈరోజు అడుగు వేయలేకపోతున్నాడు. బట్ నవనీత్ రాణా ఈరోజు ఏమంటుంది, హిందువులు అన్న వాళ్ళు కనీసం నలుగురిని కనండి, కనీసం నలుగురిని కనండి, లేకపోతే హిందుస్థాన్ పాకిస్తాన్ అయింది. ఎందుకు, మనెవరో ఒక మౌలానా అంట, 9 భార్యలు ఉన్నారు నాకు, 19 మంది పిల్లలు నాకు అని చెప్పేస్తున్నాడు అంట. ఎస్, ఇప్పటికి ఆ పాత బస్తీనే ఎగ్జాంపుల్ రా నాయన. మా ఇంటికి నీరు పోయి ఉంటుంది ఆ మౌలాని. వెళ్తాను ఎప్పుడన్నా, చిన్న ఇల్లు, జనాలు అసలు ఎంతమంది ఉంటారు అసలు. నిజంగా నాకు ఇప్పటికీ ఆశ్చర్యం వేసింది అసలు. వాళ్ళ బాగోగులు ఎలాగా, చదివించడం ఎలాగా. బట్ ఏ మాటకు ఆ మాట, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా పిల్లలు ఏదో ఒకటి నేర్చుకుంటారు. వాళ్ళు అలా పనిమంతులుగానే అవుతున్నారు. కానీ అంత ఇరుకులు మరి ఎలా ఉంటారని నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఈ ముస్లింల్లోనే మరలా బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, చదువుకుని ఉంటారు, మళ్ళీ వాళ్ళు తక్కువ మంది పిల్లలే. నాకు తెలిసి అసదుద్దీన్ ఓవైసీ ఒక భార్య అనుకుంటా, అక్బరుద్దీన్ ఓవైసీ ఒక భార్య అనుకుంటా. నాకు తెలిసి వాళ్ళ పిల్లలు కూడా ఐ థింక్ 2-3 అలాగే ఉంటారు. హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మేదీపట్నం ఆ సరౌండింగ్స్లో కొంచెం పాష్ ఏరియాలు ఉంటాయి, పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి. అక్కడ ముస్లిమ్స్వే. వాళ్ళ ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటారు తెలుసా. ఈవెన్ గల్ఫ్ కూడా అంతే కదా, ఎక్కువ మంది పిల్లలు ఉండరు వాళ్ళకి. బట్ పాకిస్తాన్ గొప్పల పిల్లలు. తర్వాత బంగ్లాదేశ్, అమ్మ బాబోయ్, ఎంత తక్కువ చెప్పినా అంత తక్కువ నాయన అక్కడ. అంటే ఎంత తక్కువ చెప్పినా అంత తక్కువ అంటున్నా. బాబోయ్ గొర్రె అసలు బంగ్లాదేశ్ పిల్లలు అయితే కుప్పల పిల్లలు అంటారు వాళ్ళు. మన ఇండియాలో కూడా అమాయకులైనటువంటి ముస్లింలు, ఈ మాట నోట్ చేసి పెట్టుకోండి, ఓకే. అమాయకులైనటువంటి ముస్లింలు వాళ్ళు మత పెద్దలు చెప్పారో మరి ఏమో తెలియదు, కానీ పిల్లలు కుప్పలు కంటూనే ఉన్నారు, పెళ్ళిళ్ళు కూడా గట్టిగా చేసుకుంటూనే ఉన్నారు. మరి వాళ్ళ జీవితం ఎలా సాగుతుందో మరి ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ముస్లింల జనాభా పెరుగుతున్నమాట నిజమే, హిందువుల జనాభా తగ్గుతున్నమాట నిజమే. అలా అని చెప్పేసి కుప్పలు జనాన్ని కనాలా? ఆలోచించాలి కదా. హిందువులకి సంబంధించి జనానికి అంటారు, ఓకే, ఎవరు చూడాలి వాళ్ళ బాగోగులు, అది ఆలోచించుకోవాలి. ఇక ఇప్పుడు నవనీత్ ఆమె ఏమంటుంది, కనండి అంటుంది. ఆమెకు ప్రియాంక చతుర్వేది అనుకుంటా గట్టి కౌంటర్ ఇచ్చింది ఆమె అయితే. అమ్మా నవనీత్, ముందు మీ ఆయనకి చెప్పమ్మా, ఈ మొక్క ముందు మీ ఆయనకి చెప్పు, నీకు పెళ్ళేది కదా అంటే ముందు నువ్వు కానీ పిల్లల్ని అంటుంది. నువ్వు హిందువేగా, నువ్వు ఈ దేశంలో ఉన్నావు కదా, ముందు నువ్వు కానీ 9 పిల్లలని అని అంటుంది. మీ ఆయనకి చెప్పు, గుర్తు చేయి అని అంటుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో మెయిన్ ఇంటెన్షన్, మనం ఎవరికైనా సలహా ఇస్తున్నప్పుడు వాళ్ళు అడక్క ముందే మనమే చెబుదాం. ఏమని, ఇప్పుడు నేను పెళ్లి విషయం చెప్పి ఒక సలహా ఇస్తాను అనుకో, వాళ్ళు ఫస్ట్ నన్ను క్వశ్చన్ చేస్తాడు, క్వశ్చన్ చేయడు, బట్ క్వశ్చన్ చేసే అవకాశం ఎక్కడ ఉంది, మీరు ఇంకెందుకు పెళ్లి చేసుకోలేదు అంటాడు. అప్పుడు నేనేం చెప్పాలి, అతను పెళ్లి చేసుకోమని చెప్పగానే నేను ఇప్పటివరకు ఎందుకు చేసుకో ముందు అది చెప్పాలి. అప్పుడు ఏమైంది, నేను కరెక్ట్గా మెసేజ్ ఇచ్చినట్టు అవుతాను. అలా చంద్రబాబు నాయుడు కానీ ఇంకెవరైనా కానీ పిల్లల్ని ఎక్కువ మంది కనడని చెప్తున్న వాళ్ళ ఇంట్లో ఒకళ్ళే పిల్లలు కనుక ఉంటే
లేదు ఇద్దరు పిల్లలే కనుక ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ మంది పిల్లలు ఎందుకు కనలేదు ఏంటి అది ఎక్స్ప్లెయిన్ చేసి మిగతా వరకు ఉన్నటువంటి పాసిబిలిటీ ఏంటి ఎక్కువ మంది పిల్లలు కనుక అది చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు ఈ నవనీత్ కూడా ఆమె హిందువే, పెళ్ళైంది, పిల్లలు మరి ఇంకా ఎందుకు కనలేరు, లేదా ఒకళ్ళు ఉన్నారో ఇద్దరు ఉన్నారో తెలియదు, ఆమె నలుగురు కనమని అంటుంది, మరి హిందువే కదా, మరి ఆమె కూడా కనాలి కదా. సో అదేనండి అనేది. దయచేసి పొలిటికల్ ట్రాప్లో పడకండి. వాళ్ళేమో స్టేట్మెంట్ ఇచ్చి మన మొహాన పడేస్తారు. అతను పిల్లల్ని కన్నాక పెంచడం కానీ వాళ్ళ బాధ్యతలు కానీ అన్నీ మనమే చూసుకోవాలి. అండ్ ముస్లింకి దండం పెడుతున్నా, దయచేసి మీ మత పెద్దలు చెప్పారనో మౌలానాలు చెప్పారనో మైండ్లోకి తీసుకోవద్దండి. ఒక భార్య, ఇద్దరు బిడ్డలు చాలు, ఓకేనా. పిల్లలను బాగా చదివించుకోండి, మీ భార్య మీరు సంతోషంగా ఉండండి. ఎక్కువ మంది భార్యలు వద్దు, అలాగే ఎక్కువ మంది పిల్లలు కూడా వద్దు.